హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కప్ కేక్ డైరీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ ఉప్మా. దీనికి ఫస్ట్ కావాల్సింది ఇడ్లీస్. నేనైతే మిగిలిన ఇడ్లీస్ 7 to 8 తీసుకొని వాటిని ఇలా స్క్రంబుల్ చేసి ఒక బౌల్లో సైడ్కి పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లో తాలింపు గింజలు వేసుకున్నాను. 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని కలుపుకున్నాను. తర్వాత 1 లేదా 2 ఎండుమిర్చి కూడా సగం కట్ చేసి అందులో యాడ్ చేశాను. తర్వాత అవి బాగా డీప్ ఫ్రై అయ్యేదాకా కలపండి. తర్వాత సన్నగా తరుగుకొని పెట్టుకున్న ఆనియన్ మరియు కరివేపాకు రెబ్బల్ని అందులో వేసి మిక్స్ చేయండి. ఆనియన్ కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు మరియు పసుపు అందులో వేసి మళ్ళీ కలపండి. ఆ పసుపు పచ్చివాసన పోయేదాకా కలుపుతూ ఉండండి. తర్వాత ఇది కూడా అయిపోయిన తర్వాత మనం సైడ్కి పెట్టుకున్నాం కదా ఇడ్లీస్, అవన్నీ తీసుకొని ఇందులో యాడ్ చేయండి. ఇందులో యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి. ఆ ఇడ్లీ గడ్డలుగా లేకుండా మొత్తం తాలింపు గింజలు అవన్నీ ఇందులో కలిసేలాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని నేనైతే క్యాషు ఫ్రై చేసుకున్నవి వేశాను. తర్వాత కొత్తిమీర వేశాను మరియు హాఫ్ లెమన్ స్లైస్ తీసుకొని అందులో వేశాను. మీకు కావాలైతే ఎక్కువ వేసుకోండి. ఇట్స్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి గాయస్, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.